పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 4 వారాల గడువు ఇచ్చింది. కాగా బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలను ముగించిన హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 4 వారాల గడువు ఇచ్చింది. కాగా బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ముగ్గురిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వాదనలను ముగించిన హైకోర్టు ఇవాళ తీర్పును వెలువరించింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి చెప్పండి, హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్ కే వదిలేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వండి చిదంబర్ రెడ్డి. అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అంటే బీఆర్ఎస్ నుంచి ఏదైతే కాంగ్రెస్ కి జంప్ చేశారో వాళ్ళకైతే ఒక షాక్ తగిలినట్టే మనం చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఓవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ 2 పార్టీలు కూడా ఈ అనర్హత పిటిషన్ పైన వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ ఒకవైపు ఒత్తిడి చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటం దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం దానం నాగేందర్ ఓవైపు ఇక్కడ అంటే బీఆర్ఎస్ పార్టీలో నాయకుడుగా ఉంటుండే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈ వ్యవహారం అంతా ఏదైతే ఉందో ఆ వ్యవహారం పైన ఓవైపు బీజేపీ నాయకులు కూడా అనర్హత పిటిషన్ అనర్హత వేటు వేయాలని చెప్పి కోరుతుండగా, మరోవైపు మిగిలిన 2 నాయకులు అంటే ఒకటి తెల్ల వెంకట్రావు కానివ్వండి, అలాగే కడెం శ్రీహరి, వీళ్ళిద్దరి మీద వీళ్ళతో పాటు దానం నాగేందర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పార్టీ మారే క్రమం కానివ్వండి, పార్టీ మారిన తర్వాత వాళ్ళు వ్యవహరించిన తీరు అన్నిటిపైన పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆధారాలు ఉండడం. యూజువల్ గా గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ చేసుకునేటప్పుడు కూడా కండువాలు కప్పి చేయకుండా కేవలం వాళ్ళతో అంటే అనఫిషియల్ గానే వాళ్ళని పార్టీలో కొనసాగించిన సందర్భాలు మనం కొన్ని సందర్భాలు చూసాం. అయితే ఇక్కడ మాత్రం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా ఉన్న వాళ్ళ సమక్షంలోనే కండువాలు మార్చడం, వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మనం రెగ్యులర్ చూస్తాం. సో ఇంత సందర్భంలో ఖచ్చితంగా అనర్హత పిటిషన్ ని అప్పటికి అంటే మొదట స్పీకర్ ముందు ఇచ్చారు. స్పీకర్ దాంట్లో రెస్పాండ్ అవ్వకపోవడంతోనే కోర్టుకి వెళ్లి న్యాయ పోరాటం చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తొచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం హైకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇచ్చింది. అందులో మాత్రం 4 వారాల పాటు స్పీకర్ కి వెంటనే నిర్ణయం తీసుకుని దానికి 4 వారాల గడువు ఇచ్చి 4 వారాల్లోపు ఒకవేళ మీరు నిర్ణయంగానే తీసుకోకపోతే సుమోటోగా ఈ కేసును మేము విచారించి నిర్ణయం మేమే వెల్లడించాల్సి వస్తుంది అన్న విషయాన్ని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంలో ఖచ్చితంగా అంటే ఒకటి స్పీకర్ కి విచక్షణ అధికారం ఉంటుంది, స్పీకర్ కి స్పెషల్ పవర్స్ ఉంటాయి. అసెంబ్లీకి సంబంధించిన ఏవైతే అక్కడ జరిగే కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాల్లో స్పీకర్ తుది నిర్ణయం ఉంటుంది. అయితే అనర్హత పిటిషన్ సంబంధించిన విషయంలో ఇతర రాష్ట్రాల్లో కొన్ని బెంచ్ మార్క్ డెసిషన్స్ ఉన్నాయి. స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పుడు వాటిపైన హైకోర్టు చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే అని చెప్పేసి చైర్మన్ కి ఆదేశించిన సందర్భాలున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అదే తరహా తీర్పు వైపు వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో 4 వారాల పాటు సమయం ఇవ్వడము, 4 వారాల్లో ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారించి నిర్ణయం తీసుకోవడం స్పీకర్ ఏదైతే హైకోర్టు తీర్పు వెలువరించిందో దీనికి కారణంగా ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ అనర్హత వేటుకు సంబంధించి ఒక నిర్ణయం అనేది 4 వారాల్లో తీసుకోకపోతే నెక్స్ట్ హైకోర్టు సుమోటోగా స్వీకరిస్తాము అంటుంది. అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉందా? దానం నాగేంద్ర కావచ్చు, కడెం శ్రీహర్ కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు. అయితే ఇక్కడ అంటే 2 విషయాలు మనం చూడాల్సి వస్తుంది. ఒకటి ఏదైతే స్పీకర్ సంబంధించిన అసెంబ్లీ వ్యవహారాలు ఏవైతే అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి స్పీకర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ డెసిషన్ అవుతుంది. బట్ ఈ ఫైనల్ డెసిషన్ తీసుకునే క్రమంలో కీలకంగా చూసేది మాత్రం ఏంటంటే అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అన్నదే కీలకంగా చూస్తారు. ఈ సందర్భంలో ఒకవేళ నిజంగానే ఇక్కడ ఒకవేళ నిర్ణయం తీసుకోవడంలో ఒకవేళ స్పీకర్ గానీ ఫెయిల్ అవుతే అది ఖచ్చితంగా హైకోర్టు తన పరిధిలో తీసుకుంటుంది. తను
ఎటు పరిస్థితుల్లోనూ స్పీకర్ ని నిర్ణయం తీసుకోవాల్సిందిగా దాన్ని ఫోర్స్ చేస్తుంది తప్ప డైరెక్ట్ గా వీళ్ళ నుంచి ఒక నిర్ణయం తీసుకొని చేయదు. కాబట్టి స్పీకర్ కి ఉన్న ఏదైతే వర్క్ ఉందో దాన్ని కంపల్సరీ హైకోర్టు చేయాల్సిందిగా చెప్తుంది. ఒకవేళ నిజంగానే మనం అనుకున్నట్టుగా 4 వారాల్లో స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన పని హైకోర్టు సుమోటోగా కేసుని విచారించి వీళ్ళపైన ఎందుకు అనర్హత వేటు వేయాలి, ఎందుకు వేయకూడదు అనే విషయం పైన ఇరు వర్గాలకి వాదనకు అవకాశం ఇస్తుంది. ఆ వాదనలో ఒకవేళ నిజంగానే వీళ్ళకి అనర్హత వేటు వేయడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ఒకవేళ కనిపించాయంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు దాన్ని తీసి అంటే ఖచ్చితంగా దాని ఒక నిర్ణయం ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఒకవేళ ఏదైతే మనము స్పీకర్ ఉన్నారో స్పీకర్ ఒకవేళ ఆ నిర్ణయం తీసుకునే దాంట్లో ఒకవేళ ఎవరైనా అభ్యంతరాలు ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ మరొకసారి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అనర్హత వేటు అనేది కంపల్సరీ ఉంటుంది. బట్ దానికి ఎంత టైం తీసుకుంటుంది? ఎందుకంటే 4 వారాలు ఒకవేళ నిర్ణయం ప్రకటించాలని చెప్పినంత సరే ఆ తర్వాత న్యాయపరంగా దానికి అన్ని చిక్కులు లేకపోతే ఆ వాదోపవాదాలన్నీ జరిగిన తర్వాత మరింత సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ.